అందరికీ ఈరోజు 2 kgs చికెన్ కారం పెట్టబోతున్నాను. ఇదైతే పెద్ద బాయిలర్ కోడి అండి. సో శుభ్రంగా 2 సార్లు కడిగి చికెన్ దాంట్లో 2 స్పూన్లు ఉప్పు కొద్దిగంత పసుపు వేసి మొత్తం మిక్స్ చేసి 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 గంటలు పక్కన పెట్టినటువంటి ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి సో ఉడికించుకోవాలి. దాంట్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయి దాంట్లో ఉన్న ఆయిల్ క్వాంటిటీ బయటకు వచ్చేయాలి. సో దీనికి మెయిన్గా కావాల్సింది ఇదిగోండి ఈ మసాలా. 1 కప్పు ధనియాలు తీసుకున్నాను, దాంట్లోకి రాతి పువ్వు వేసాను, ఒక 10 లవంగాలు యాలకులు వేసుకున్నాను, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను, అండ్ చెక్క అయితే ఒక 4-5 వేసుకున్నాను. మొత్తం వేయించుకోవాలి. తర్వాత మెంతులు 1 స్పూన్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఏదైతే ఉడికించుకున్న చికెన్ ఉందో సో ఆ చికెన్ని వేసి చక్కగా వేయించుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఆ మసాలా అంతటిని కూడా మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన నూనె ఉంటుంది కదా చికెన్ వేయించి దాంట్లోకి ఒక 5 స్పూన్ల వరకు వేసుకోవాలండి. సింపుల్ ప్రాసెస్. అర్థం కాకపోతే లాంగ్ వీడియో అడగండి, పెట్టేస్తాను. సో తర్వాత వచ్చేసి దాంట్లోకి ఏదైతే మసాలా వేయించుకున్నానో అది కూడా వేసుకున్నాను, కారం సరిపడినంత వేసుకుని 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. సో తర్వాత ఈ చికెన్ ముక్కలు వేసి 2 నిమిషాలే మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి 1-2 గంటలు చల్లార్చుకొని నిమ్మకాయ రసం అయితే పిండుకుంటే యమ్మీ చికెన్ కారం రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి.